ఇతను అసిస్టెంట్ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ అధ్యక్ష. ఈయన కేసు పెడితే ఇమీడియట్గా కూడా అతను అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి ఆ డబ్బులు రికవరీ చేయడం ఇవన్నీ జరిగాయి అధ్యక్ష. జరిగిన తర్వాత మరి ఏ మహాశక్తి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఏం జరిగిందో తెలీదు. ఇమీడియట్గా ఈ కేసుని ఇక్కడ దొంగతనం కేసు మరి చరిత్రలో ఎక్కడ నేను వినలేదు అధ్యక్ష. దీన్ని లోక్ అదాలత్లో పెట్టి రాజీ పెట్టారు అధ్యక్ష. లోక్ అదాలత్లో పెట్టి రాజీ పెడితే అధ్యక్ష, ఆ రాజీ కూడా ఎలాగంటే అతను ఏదైతే 200 కోట్ల రూపాయలు సుమారు సంపాదించున్నాడో ఆ 200 కోట్ల రూపాయలని కూడా ఇందులో హౌసెస్ కానీ ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో ఫ్లాట్స్ని కానీ ఎన్నిటినీ కూడా తిరుమల దేవస్థానానికి దానంగా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేశారు అధ్యక్ష. కేవలం దీనికి ఇచ్చేయడమే కాదు, అక్కడ ఈవో గారు ఇమీడియట్గా కూడా దాని మీద తీసుకోవడానికి అంగీకరించాడు. తిరుపతి దేవస్థానం రూల్ ప్రకారం అయితే అక్కడ ఏదైనా ఒక అసెట్ని దానం చేయాలనుకున్నప్పుడు దాని మీద బోర్డు అంగీకారం కావాలి. ఆ ఈవో గారు దాన్ని పరిశీలించాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇవన్నీ ఏ ప్రక్రియని కూడా ఇచ్చేయకుండా ఈవో ఒక సంతకంతో దాన్ని అప్రూవల్ చేసేసి వాటిని అన్నిటినీ కూడా తిరుపతి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని ఇవాళ అధికారులకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడ ఈ లోక్ అదాలత్కు కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఈ వైవి సతీష్ కుమార్ ఎవరైతే కేసు పెట్టాడో అతని మీద బెదిరించి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష. ఈ వైవి సతీష్ కుమార్ తర్వాత నన్ను భయపెట్టి బెదిరించి నన్ను కేసు విత్డ్రా చేయించుకున్నారు అని చెప్పేసాను. ఇది కేవలం అధ్యక్ష ఈ విచిత్రం ఏంటంటే ఈ సివి కుమార్ అనేవాడు 13 ప్లాట్లు అశోక అపార్ట్మెంట్ అని చెప్పేసి అందులో ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా అధ్యక్ష, ఈ ప్లాట్లన్నీ కూడా ఒక 12 ప్లాట్లు మొత్తం మీద ఈ ప్లాట్లన్నీ తిరుమల దేవస్థానానికి దానం చేశాడు అధ్యక్ష. అతను కొటేషన్ డబ్బుతో సంపాదించినటువంటి దీన్ని దానం చేసి లోక్ అదాలత్లో అతని మీద కేసు లేకుండా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవన్నీ కూడా జరిగింది ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి